హాయ్ ఎవ్రీవన్. సో చాలామంది ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ గురించి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కదా అని అడిగారు. సో యాక్చువల్గా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎప్పుడు ఎలిజిబుల్ అంటే మీరు జూన్ 1 కల్లా మీరు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి కనుక ఉంటే ఓన్లీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు అండ్ ఓడీ సర్టిఫికేట్ ఆల్రెడీ వచ్చేటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. లేదు మేము ఒకసారి రాసి చూస్తాము, ఎగ్జామినేషన్ 100 రూపీసే కదా మేము అప్లై చేస్తాము అంటే అప్లై అయితే చెయ్యండి. బట్ ఇన్ కేస్ టైర్ 1లో సెలెక్ట్ అయినా కూడా మిమ్మల్ని టైర్ 2కి అయినా కూడా అప్పుడు మళ్ళీ అవన్నీ చెక్ చేయడం జరుగుతుంది అనమాట. సో అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, దాన్ని నేను ఇక్కడ అటాచ్ చేస్తాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ఆచితూచి అప్లై చేసుకోండి. ఎందుకంటే నార్మల్గా ఎప్పుడైనా కూడా ఎడిట్ విండో ఎనేబుల్ అయిందంటే మనం నార్మల్ చేంజెస్ చేసుకుంటాం అండ్ ఎట్లానే డబ్బులు కట్టాం. కానీ సీజీఎల్ నోటిఫికేషన్కి ఫస్ట్ టైం చేంజెస్ చేస్తే 200 రూపీస్, సెకండ్ టైం మళ్ళీ చేంజెస్ చేస్తే 500 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. సో అది నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. అందుకోసమని కొంచెం లేట్ అయినా సరే అన్ని జాగ్రత్తగా పెట్టుకొని 1కి 3 సార్లు చెక్ చేసుకొని నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసిన మా జెండర్, క్యాస్ట్, రిలీజియన్ ఇవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసినా లేదా అని చెక్ చేసుకొని ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి. వన్స్ ట్వైస్ చెక్ చేసుకోవడంలో తప్పు అసలే లేదు. ఎందుకంటే కరెక్షన్ విండోకి మనీ అయితే పే చేయాల్సి వస్తుంది. సో అదొకసారి రిమైండర్ లాగా చెప్దామని చేశాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఫుల్ వీడియో ఎస్ఎస్సి సీజీఎల్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, యూట్యూబ్కి సంబంధించి బెస్ట్ ఛానల్స్ ఫర్ ఎస్ఎస్సి సీజీఎల్ అయితే ఫర్దర్గా అప్డేట్ అయితే ఇస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.